ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇదొక సంచలనమైన పరిణామం. ఇజ్రాయెల్ దగ్గర మ్యాన్ పవర్ తగ్గిపోయిందట. ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం మొదలైందట. ఇజ్రాయెల్ ఆర్మీస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటన ద్వారా ఈ విషయం బయటకు పడుతుంది. సో జమీర్ అనేటువంటి ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆయన ఏం చెప్తున్నాడంటే, I have already repeatedly told Netanyahu and all the representatives that we will collapse on itself. మనంతట మనమే పడిపోయేలా ఉండిపోయాం, మనంతట మనమే పడిపోతామేమో. సో మనం ముందస్తు చర్యల్లో భాగంగా మనం కనుక ఆర్మీ ట్రూప్స్ని పెంచుకోకపోతే, ఆర్మీ సంఖ్యాబలాన్ని పెంచుకోకపోతే మనమంతా ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది. ఇజ్రాయెల్ దగ్గర సైన్యం తగ్గిందట, సైన్యం సంఖ్యాబలం తగ్గిందట. ఈ సంఖ్యాబలం తగ్గడంతో మనంతట మనమే ప్రాణాలు కోల్పోతామేమో, మనంతట మనమే చచ్చిపోతామేమో అనేటువంటి పరిస్థితిలోకి వచ్చారంట. బికాజ్ ఆయన ఏం చెప్తున్నారంటే, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ చెప్తున్న మాట ఏంటంటే, వీ వుడ్ కొలాప్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. మనంతట మనమే ఈ రకంగా అయిపోతాం బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఆపరేషనల్ ప్రెషర్. ఈ రకరకాల ఆపరేషన్స్ చేపట్టడంతో, ఆపరేషన్ రోరీ లయన్ అని చెప్పి గాజా పైన, హమాస్ పైన, హెజ్బుల్లా పైన, ఇరాన్ పైన దాడి చేస్తూ ఉంటే, ఈ ఆపరేషన్స్ ప్రెషర్ ద్వారా కూడా ఈ రకంగా మనంతర మనమే కుప్పకూలిపోతామనేటువంటి భయం కలుగుతుందని ఒక మాట చెప్తూనే, వర్సనింగ్ మ్యాన్ పవర్ షార్టేజ్, మన దగ్గర సంఖ్యాబలం కూడా తక్కువగా ఉంది. మనం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం ఆపరేషన్స్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఆ తర్వాత మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం వెస్ట్ ఏషియా అంటే వాళ్ళకి వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది కాబట్టి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఆ ఉద్రిక్తత పరిస్థితి ఉంది కాబట్టి, ఇవన్నిటి నేపథ్యంలో మనంతట మనమే కుప్ప కూలిపోతామేమో అనేటువంటి మాటని ఇయాల్ జమీర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్తున్నమాట. ఇదొకటే కాదు, ఐఎమ్ రైజింగ్ 10 రెడ్ ఫ్లాగ్స్ బిఫోర్ యూ అని ఏం చెప్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే రీసెంట్గా నిన్న. ఆయన దాంట్లో ఏం చెప్పారంటే, నేను మీ ముందు ఒక 10 ఎర్ర జెండాలు, రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ది సెన్స్ వాళ్ళ సైన్లో ఒక 10 అంశాలు లేవనెత్తుతున్నాను. దాంట్లో వెంటనే మీరు కనుక లా మేకింగ్స్ని అంటే చట్టాలని మార్చడంతో పాటుగా వెంటనే మనం ఆర్మీకి బడ్జెట్ కేటాయిస్తూ ఆర్మీ షార్టేజ్ని తగ్గించుకోవడం కోసం రిక్రూట్మెంట్ కనుక చేపట్టకపోతే మనంతట మనమే కుప్పకూలిపోతాం. హమాస్, హెజ్బుల్లా, ఇరాన్ అన్ని వైపుల నుంచి మనపై దాడి చేస్తే మనం ఇబ్బంది పడక తప్పదు అనేటువంటి మాటని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్తున్నమాట. సో ప్రజెంట్ ఏ కాన్స్క్రిప్షన్ లా, ఆయన 10 రెడ్ ఫ్లాగ్స్లో 10 చెప్తున్న అంశాల్లో ఒకటి కాన్స్క్రిప్షన్ లా, వెంటనే చట్టాల్లో మార్పులు జరగాలి. రిజర్వ్ డ్యూటీ లా, ఒక పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ మాదిరిగా ఆ చట్టాలు ఉండాలి. ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్. సో తదనుగుణంగా మిలిటరీ బడ్జెట్ పెంచడమా, సైన్యం యొక్క శాతాన్ని పెంచడమా, సైనికుల యొక్క సంఖ్యని పెంచడమా, అది వెంటనే కనుక జరగకపోతే చాలా పెద్ద మొత్తంలో డిజాస్టర్ చవిచూడబోతోందని చెప్తున్నారు ఆయన. రిజర్వ్ డ్యూటీ లా అండ్ ఏ లా టు ఎక్స్టెండ్ మ్యాండేటరీ సర్వీసెస్. సో తప్పకుండా పెంచాలంటున్నారు. ఒకవైపు ఇదిలా ఉంటుండగానే మీరంతా షాక్ అవుతారేమో, ఇజ్రాయెల్లో సైనిక బలం తగ్గింది కానీ అటు ఇరాన్లో మాత్రం సైనిక బలం పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్లో కొరత ఉందట. సుమారుగా ఇంకా సైన్యం అటు ఇటుగా కొన్ని లక్షల మంది కావాల్సి ఉంది, 1 లక్షకు పైచిలికే సైన్యం కావాల్సి ఉంది మనకి అనేటువంటి మాటని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తుంటే, 10 లక్షల మంది అవసరమైతే మా ప్రాణాలపైన పర్వాలేదు, మేము సైతం సైన్యంలోకి వస్తామని చెప్పి ఇరాన్తో కలిసి, ఇరాన్ ప్రభుత్వం ఇరాన్ ఆర్మీతో కలిసి, ఇరాన్లో ఉన్నటువంటి IRGC కార్ప్స్తో కలిసి యుద్ధం చేయడానికి 10 లక్షల మంది సైన్యం వచ్చారంట. 10 లక్షలు, ఒకరిద్దరు కాదు. వారంతా మా ప్రాణాల పైన పర్లేదు, అమెరికా రక్తాన్ని మాత్రం నిల చూస్తామని చెప్తున్నారంట. అంటే ఈ స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఈ స్థాయిలో యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్లో ఒకరి తర్వాత ఒకరు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సైన్యం తగ్గిపోతోంది అనేటువంటి మాట చెప్తూ ఉంటే, ఇరాన్ మాత్రం తన సైనిక బలాన్ని పెంచుకుంటోంది. 10 లక్షల మంది స్వచ్ఛందంగా మా ప్రాణాలపైన పర్వాలేదు, మేము మాత్రం యుద్ధంలో ఉంటామని చెప్పేటువంటి మాటను చెప్తూ ఉన్నారు. ఇదిలా జరుగుతున్న తరుణంలో ఇరాన్ వైపు సైన్యం పెరుగుతోంది, ఇజ్రాయెల్ వైపు తగ్గిపోతోంది. ఇక మీరు చెప్పండి, ఎవరు ఈ యుద్ధంలో కీలకంగా మారబోతున్నారు? టెక్నాలజీ చూద్దాం. సో ఒకసారి టెక్నాలజీ పరంగా మనం చూసే ప్రయత్నం చేస్తే, టెక్నాలజీ పరంగా ఇటు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ట్యాంకులు కానీ, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సైన్యం కానీ, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కానీ చూస్తే, సైనిక పరంగా ఇరాన్ 16వ ర్యాంకులో ఉంటే ఇజ్రాయెల్ 15వ ర్యాంకులో ఉంది. జస్ట్ 1 అంతే, ఒకటే డిఫరెన్స్లో ఉన్నారు. సో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సైన్యం 7 లక్షల మంది, కేవలం ఆర్మీ అఫీషియల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఆర్మీ మాత్రమే. IRGC అంటే ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్, వాళ్ళ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళు 10-12 లక్షలు ఉంటుంది. సో అంటే అటు ఇటుగా వాళ్ళ సైన్యం మొత్తం కలిపి ఒక 10 లక్షల వరకు ఈజీగా రీచ్ అవ్వచ్చు. అదే ఇజ్రాయెల్లో ఇప్పుడున్న సైన్యం ఎంత తెలుసా? యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం కేవలం 2 లక్షలు మాత్రమే. వాళ్ళకి ఇంకా 1,00,000కు పైబడి కావాలంట. టెక్నాలజీ చూస్తే టెక్నాలజీ పరంగా ఎయిర్ వెపన్లో విమాన శక్తిలో ఇజ్రాయెల్ చాలా అద్భుతంగా ఉంది. 597 ఎయిర్ క్రాఫ్ట్లు ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉంటే టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్లో. సో ఇటు ఇరాన్ దగ్గర 551 ఉన్నాయి. ఫైటర్ జెట్స్ 180 ఉంటే వాళ్ళ దగ్గర 280 ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. టెక్నాలజీలో వీళ్ళు కొంత పాత టెక్నాలజీని వినియోగిస్తూ ఉంటే ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. సో టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ దెబ్బకొట్టడంలో ఇరాన్ ఏమాత్రం సరితూగరు. ఇరాన్ ఏమాత్రం కూడా ఇజ్రాయెల్తో పోటీ ఇచ్చే అవకాశం కూడా లేదు. టెక్నాలజీ అనే విషయం పక్కన పెడితే కేవలం సైనికుల వరకు వన్స్ అఫ్కోర్స్ మన దగ్గర టెక్నాలజీ ఉన్న టెక్నాలజీని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి డెఫినెట్గా సైన్యం కావాల్సిందే. సో ఆ సైన్యం చాలా తక్కువ సంఖ్యలో ఉంది ఇజ్రాయెల్లో. ఇక బాలిస్టిక్ మిసైళ్ళు ఇరాన్ దగ్గర అద్భుతంగా ఉన్నాయంట, ఎక్కువగా ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ కాకపోయినా కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఇజ్రాయెల్తో పోలిస్తే. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ ఇటీవల కాలంలో డియోగ్రాసియా పైన టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎక్కుపెట్టిన మిసైల్స్. ఇక ఇరాన్ దగ్గర కూడా అదే స్థాయిలో మిసైల్స్ ఉన్నాయి, కానీ లేటెస్ట్ టెక్నాలజీ మిసైల్స్ ఉన్నాయి. సో ఇటు 10 లక్షల సైన్యం ఇరాన్ వైపుగా అదనంగా వస్తూ ఉంటే ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళ సైన్యాన్ని తగ్గిస్తూ వెళ్తుంది. వాళ్ళ సైన్యం దగ్గర లేదు అనేటువంటి మాటను చెప్తుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇయాల్ జమీర్ చాలా కీలకంగా చెప్తున్న మాట ఏంటంటే, మనం సైన్యాన్ని కనుక పెంచుకోకపోతే మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఉన్నా, ఎంత సంస్థలు ఉన్నా కూడా డెఫినెట్గా మనమంతా చావు అంచుల్లో ఉన్నట్టుగానే భావించాలని చెప్పి ఇయాల్ జమీర్ చెప్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది మన దగ్గర ఎయిర్ టెక్నాలజీ ఉంది, అద్భుతమైన మిసైల్స్ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, కానీ సైన్యం లేరు. ఏం ఉపయోగం? సో సైన్యం కావాలి మనకి. ఇరాన్ వైపేమో స్వచ్ఛందంగా 10 లక్షల మంది సైన్యం మేమంతా వచ్చి ప్రాణాలు పోయినా పర్లేదు మేము వస్తామని చెప్పేటువంటి మాటను చెప్తుంటే, అటువైపు ఇజ్రాయెల్ మాత్రం సైన్యం కావాలని కోరుకుంటోంది. అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్లో కీలకమైన స్టేట్మెంట్ ఏంటంటే, ఐ హావ్ బీన్ రిపోర్టింగ్ టు యూ ఫ్రమ్ ది లాస్ట్ 2 years. నేను మీకు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి రిపోర్ట్ చేస్తూనే ఉన్నాను. అక్టోబర్ 7, 2023 మనం అటాక్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ప్రతి సందర్భంలో నెతన్యాహుకు చెప్పుకొచ్చాను. నేను ప్రతి సందర్భంలో ఆ గవర్నమెంట్ లా మేకర్స్కి, అంటే చట్టాన్ని రూపొందించే వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో డిఫెన్స్ మినిస్ట్రీకి చెప్పుకుంటూ వచ్చాడు. ఎంతమందికి చెప్తే ఏం లాభం? ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. 2023 అక్టోబర్ 7న మొదటిసారిగా గాజాపై మనం అటాక్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో నేను రిపోర్ట్ చేస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. కానీ నో యూజ్ ఎట్ ఆల్, ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందనేటువంటి మాటని ఇయాల్ జమీర్ చెప్తున్నాడు. పొలిటికల్ డిబేట్స్లో చాలా వరకు ఓవర్ మిలిటరీ సర్వీస్ ఎగ్జంప్షన్స్ తీసుకోవాలి. సో 2024 రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్స్ హైకోర్టు కూడా అసలు ఆర్మీని ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే ఆప్షన్ లేదు అనేటువంటి మాటను చెప్పుకొచ్చింది. అంటే లా మేకర్స్ చట్టాన్ని రూపొందిస్తే కానీ, బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆర్మీ సైన్యాన్ని రిక్రూట్ చేసుకునేటువంటి బలాన్ని ఇస్తే కానీ అది సాధ్యపడదు. సో చాలా సందర్భాల్లో చెప్పుకాను, అది ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. నెతన్యాహుకు చెప్పుకొచ్చాను, లా మేకర్స్ చెప్పాననేటువంటి మాటని ఇయాల్ జమీర్ చెప్పారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు ఒకవేళ యుద్ధాన్ని ఇంకా కొనసాగించాలి, ముందుకు వెళ్ళాలన్నా మినిమం 80,000 మంది మనకు సైన్యం కావాలి. అట్ ద ఏజ్ ఆఫ్ 18 to 24, 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారి సంఖ్య 80,000 మంది మనకు వస్తే కానీ ఇప్పుడున్న యుద్ధాన్ని మనం తట్టుకొని నిలబడలేము. లేదంటే ఇబ్బంది పడక తప్పదు, మనంతా మనం కుప్పకూలిపే అవకాశం కూడా ఉంది. సో వారిని రిక్రూట్ చేసుకోవాలంటే చట్టాల్లో మార్పులు జరగాల్సింది. ఆ చట్టాల్లో మార్పు జరగకపోతే డెఫినెట్గా ఇబ్బంది పడతామనేటువంటి మాటని అటు ఇయాల్ జమీర్ చెప్తున్నారు. మరి ఈ సైన్యాన్ని పెంచుకునేటువంటి క్రమంలో ఇజ్రాయెల్, నెతన్యాహు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ రకంగా దాన్ని సైన్యాన్ని రిక్రూట్ చేసుకుంటారు చూడాలి. సో సైన్యాన్ని కనుక రిక్రూట్ చేసుకోకపోయినట్టయితే డెఫినెట్గా ఆయన చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన పైచేయి సాధించే అవకాశం కూడా ఉంది. సో ఈ 2 దేశాలు తలబడుతున్నాయి, పోరాడుతున్నాయి, ఢీకొంటూ ఉన్నాయి. ఇక్కడ అమెరికా కూడా ఇన్వాల్వ్ అయిపోయింది ఇజ్రాయెల్కి సపోర్ట్గా. కాబట్టి వీటిల్లో ఏ దేశం గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు, లేదంటే ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.
KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.